విషయం అండి. ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన 70 రోజుల్లోనే మీ అందరికీ బాగా తెలుసు, కళ్యాణ పథకం అనే ఒకటి ప్రారంభించారు. అది ఇంప్లిమెంట్ కూడా అయింది. తప్పకుండా మీరు అలా మాట్లాడకూడదు సార్. ఆయన మాట్లాడండి అండి. మీరు ఆయనతో మాట్లాడినివ్వండి. విశ్వేశ్వరరావు గారు మీరు ఆయనతో మాట్లాడినివ్వాలి. దయచేసి మాట్లాడినివ్వాలి. మీరు మాట్లాడండి సార్. మీరు మాట్లాడండి. ఇప్పుడు శాసనసభ్యులు మాట్లాడేటప్పుడు వినండి. గౌరవ శాసనసభ్యులు గారు మాట్లాడినప్పుడు ఏ విధంగా మనం మౌనంగా ఉన్నామో, కామ్గా ఉన్నామో, ఆయన ప్రసంగం ఎంత శ్రద్ధగా విన్నామో, అందరూ మాట్లాడేటప్పుడు కూడా అదే శ్రద్ధగా వినండి. మీకు ఏదైనా నా ఉపన్యాసంలో అభ్యంతరాలు ఉంటే తర్వాత మీకు మైక్ వాళ్ళు ఇస్తారు, మాట్లాడండి. తమ్ముడు నువ్వు నేను మాట్లాడిస్తా. నేను చెప్దాం అనుకుంటున్నాను. చెప్పండి. వినండి. నేను మీరు మాట్లాడండి. కేవలం శాసనసభ్యులు గారు మాట్లాడిన దానికి మాత్రమే వివరణ ఇస్తున్నాను సార్. దయచేసి శ్రద్ధగా వినండి. తొందరగా ఇవ్వండి. లేదు, తొందరగా ఇవ్వండి. శాసనసభ్యులు గారు ఏదైతే ఆయన ప్రసంగంలో ఏ విధంగా అయితే ప్రభుత్వాన్ని ఏమీ చేయలేదన్న దానికి మాత్రమే వివరణ ఇస్తున్నాను. 15 నెలల వరకు తెలంగాణ మీరు కూర్చోవాలి దయచేసి ప్లీజ్. కూర్చోండి మదనా. ఏమండి మదనా ఒక నిమిషం. మదనా గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పిన దాని మీద సబ్మిషన్. ప్లీజ్. గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన దాని మీద సబ్మిషన్, చిన్న సబ్మిషన్, ఒకటే సబ్మిషన్ చేస్తాను నేను. రైతుల గత 60 ఒక్క నిమిషం. ఎమ్మెల్యే గారు అన్ని విషయాలు వారికి తెలుసు. గౌరవ ఎమ్మెల్యే గారు 60 సంవత్సరాల జరుగుతున్న వివక్ష చూసి మెదక్ జిల్లాకు సంబంధించి 30 టీఎంసీల సామర్థ్యం గల సింగూరు జలాలు, అదేవిధంగా అవి మెదక్ జిల్లా సాగునీరు తాగునీరు హక్కుల కోసం ఉన్నాయి. వాటిని ఒక నిమిషం దయచేసి ఎట్లా మాట్లాడతారండి. అయితే 58 సంవత్సరాలలో అందరు పాలకులు మనం కృష్ణా బేసిన్లో ఉంటాం. హైదరాబాద్, రంగారెడ్డి, కృష్ణా పరివాహక ప్రాంతానికి వస్తుంది. దానికి సంబంధించిన మన హక్కుల నీళ్ళన్నీ గతంలో పాలకులు ఎత్తుకపోయారు. గోదావరి కానీ కృష్ణా కానీ అవి తీసుకుపోయినా కానీ లేదు 282 టీఎంసీల సామర్థ్యం, 282 టీఎంసీలు మనకు కేటాయించలే మీరు. అది మెదక్ జిల్లాకు సంబంధించిన హక్కును మెదక్ జిల్లా ప్రజలు సహృదయంతో హైదరాబాద్కి నీళ్ళు ఇచ్చారు. హైదరాబాద్ నీళ్ళు ఇచ్చారు. కృష్ణా బేసిన్లో దయచేసి ఎమ్మెల్యే గారు మీరు ఇది ఒక్క చిన్న సబ్మిషన్. గత పాలకులు కృష్ణా బేసిన్ బ్రదర్ నువ్వు చెప్పు మాట్లాడు. కృష్ణా బేసిన్లో మనం హక్కుదారులము. ఆ నీళ్లు మనకి ఇంతవరకు ఇయ్యలే. మెదక్ జిల్లా నీళ్ళ హక్కులను తీసుకొచ్చి ఇచ్చిర్రు. ఆ తప్పులను ముఖ్యమంత్రి గారు సరిదిద్దుతురు. దాన్ని మీరు వేరే విధంగా చెప్పారు. ఇదే నా సబ్మిషన్. అదొకటి. ఎమ్మెల్యేలు అమ్ముడు పోతురు అనే మాట కూడా వ్యాఖ్య సరి అయింది కాదు. అది అన్ని పార్టీలు చేస్తుంది. తప్పని చెప్పండి కానీ వాడమ్ముడు పోయిండు వీడమ్ముడు పోయిండు అనే మాట మాత్రం ప్రజాప్రతినిధిగా మీకు సంస్కారం కాదు. థ్యాంక్ యూ. ఇదే ఇప్పుడు సామిరెడ్డి గారు లోక్సత్తా నుంచి సామిరెడ్డి గారు మాట్లాడతారు. సామిరెడ్డి గారు అందరికీ నమస్కారం. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత నేనే మాట్లాడు బ్రదర్, మీ గురించి మంచిగా మాట్లాడు. కూర్చోండి రైట్. గ్రేటర్ హైదరాబాద్ లో అడిగారు రైట్. ఇక్కడ గ్రేటర్ లో మన అందరికీ తెలుసు వాటర్ సమస్య ఎంత విపరీతంగా ఉందో.
మనం హైదరాబాద్ సిటీలో ఉన్నాం. మనం అందరం చాలా విజ్ఞతగా ప్రవర్తించాలి. మనం అంతా చదువుకున్న వాళ్ళం. ఎందుకంటే చాలా మంది ఇక్కడ రేపు మాపు కార్పొరేటర్ కాబోతున్నారు. కౌన్సిల్ సమావేశాల్లో మాట్లాడాలి. ఆల్రెడీ మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు, వారు అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. మనం అందరం విజ్ఞత గల ప్రజలుగా మనం ఇక్కడున్న సమస్యల మీద ఆలోచిద్దాం, ఆ సమస్యల గురించి చర్చిద్దాం. ఇందాక వాటర్ సమస్య మీద మాట్లాడారు. వాటర్ సమస్య ఎందుకు వచ్చిందో హైదరాబాద్కి ఒకసారి ఆలోచిద్దాం. దాని పరిష్కార మార్గం అది కరెక్ట్ అనుకుంటే మనం అందరం మన ఈ 4 నియోజకవర్గాల నుంచి ప్రభుత్వం మీద గట్టిగా పోరాడదాం. మనకున్న మార్గాలు ఏదో ఆలోచిద్దాం. వాటర్ నిజంగా గ్రేటర్ హైదరాబాద్కి 530 MGD వాటర్ కావాలి. కానీ మనకి ఎంత వస్తుంది? ఓన్లీ 330 MGD వస్తుంది. మిగతాది రావాలంటే గోదావరి కానీ కృష్ణా నుంచి కానీ ఎక్కువ రావాలి. అవి రావాలంటే ఇప్పుడు గోదావరి ప్రాజెక్ట్ వచ్చింది, అది కూడా సరిపోవట్లా. మనం ఏం చేయాలి? ఇక్కడ ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు, లేకపోతే ప్రభుత్వం తీసుకున్నట్టు మనందరి దగ్గర 133 కోట్లు ఖర్చు తీసుకొని, అంటే ట్యాక్సుల లోపల తీసుకొని వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ వేస్తా అన్నారు. అంతకుముందు ప్రభుత్వం ఏం లేకపోయింది, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా దాని మీద అంత శ్రద్ధ చూపించలేదు. 133 కోట్లుంటే దాంట్లో ఖర్చు పెట్టింది ఓన్లీ 6,85,00,000 మాత్రమే ఖర్చు పెట్టారు. మిగతా వాటిని ఖర్చు పెట్టిన కారణంగా ఏమైందంటే మనకి ఎవరికి వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ రాలా. మన పక్కనే చెన్నై ఉంది. చెన్నైలో అక్కడ ప్రజలందరూ మనలానే కూర్చొని డిబేట్స్ చేసి ఇక్కడి నుంచి సార్ మా ఇంటిలో కనుక వాటర్ హార్వెస్టింగ్ పిట్ లేకపోతే మా మురుగునీరుని బయటికి రానిద్ది అన్నారు. ఆ నిర్ణయం వల్ల ఏమైపోయింది, ఈరోజు చెన్నైలో వాటర్ సమస్య లేకుండా పోయింది. చెన్నై మనకంటే వాటర్ తక్కువ వస్తుంది అవుట్ సైడ్ నుంచి, ఈరోజు వాటర్ సమస్యలు లేకుండా సరిపోయింది. రెండోది, ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్తో పాటు ఇంకొకటి గ్రేటర్ హైదరాబాద్లో అంత ముందున్న పాలకులు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రణాళికాబద్ధంగా, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేపారు. ఏంటంటే వాటర్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటారు. అంటే మన మురుగునీరు ఏదైతే ఉందో దాన్ని ట్రీట్మెంట్ చేసి ఇతర అవసరాలకు వాడుకోవచ్చు. ఇప్పుడు సుమారు మన గ్రేటర్ హైదరాబాద్లో ఒక ఖైరతాబాద్ దగ్గరే రోజుకి 20,000 ట్రక్కుల వాటరు నది మూసీ నదిలో కలిసిపోతుంది. దాన్ని కనుక మనం ఏది కన్స్ట్రక్షన్కి ఉపయోగించవచ్చు, పార్కులకు ఉపయోగించవచ్చు, ఇతర అవసరాలకు మొత్తానికి ఉపయోగించవచ్చు. సింగపూర్లో అయితే డ్రింకింగ్ వాటర్ కూడా ఉపయోగిస్తున్నారు. మన అధికారులు చెప్తుంది ఏంటంటే ఆ వాటర్ని కూడా జస్ట్ ఒక వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పెట్టి కనుక మంచినీళ్ళ కోసం ఉపయోగించుకోవచ్చు. ఇట్లా వాటర్ సమస్యని మనం క్లీన్గా అంటే సింపుల్గా పరిష్కారం చేసుకోవచ్చు. ట్రాఫిక్ సమస్య అడిగారు, వేరే సిటీ తీసుకుందాం. అక్కడ ఇంటర్నల్ రోడ్స్, ఇప్పుడు కార్పొరేటర్స్ ఉన్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, మన మిత్రులు కూడా చాలాసార్లు వీడియో ఫైట్ చేశారు. ఇందాక మిత్రుడు చెప్పాడు ఏం చేయాలి, ఇంటర్నల్ రోడ్స్ ఉపయోగించుకోవాలి. మనకు ఎక్సలెంట్ అవకాశం ఏముందంటే హై టెన్షన్ వైర్స్ ఉన్నాయి, దాని కింద ఆల్టర్నేట్ రోడ్స్ మనం ప్రపోజ్ చేసాం. చాలా కంప్లీట్ అయ్యాయి. 2-3 దగ్గర ఏదో లీగల్ ప్రాబ్లమ్స్ వచ్చి ఆగిపోయి వాటిని ఈరోజు ఎవరు ఉపయోగించట్లా. ఇప్పుడు మనం బల్కంపేట నుంచి వెళ్తుంటే ఆ పక్క నుంచి వెళ్ళొచ్చు, బేగంపేటకి వెళ్ళొచ్చు, కానీ ఎవరికి ఆ రూట్ తెలియదు. సిటీలో ఇప్పుడు యూసేజ్ ఆఫ్ ఇంటర్నల్ రోడ్స్ ఎంత ఉన్నాయంటే ఓన్లీ 9% మాత్రమే ఉంది. పక్కనున్న బెంగళూరులో 21% ఉపయోగిస్తున్నారు. కాబట్టి అక్కడ ట్రాఫిక్ సమస్య మనకంటే వెహికల్స్ ఎక్కువ ఉన్నా కూడా తగ్గింది. మనం అందరం ఆలోచించాల్సింది, రేపు గ్రేటర్ హైదరాబాద్లో ఏ పార్టీ గెలిచినా మేనిఫెస్టోలో ఏం పెట్టాలంటే ఆల్టర్నేట్స్ రోడ్స్ ఉపయోగించే ఏర్పాటు చేయకపోతే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కావద్దు. రెండోది ఏంటంటే దాంట్లో ట్రాఫిక్ సమస్యకు సంబంధించి ఏ రోడ్డు ఎక్కడో తెలియదు, నేమింగ్ ప్లేట్స్ తెలియదు, దానికోసం డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. కానీ నేమ్ ప్లేట్స్ లేని కారణంగా మనకి వెహికల్స్ తెలియవు, రూట్స్ తెలియవు. దాంట్లో మొబైల్లో ఈ రోజు టెక్నాలజీ వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవచ్చు. రైట్, ఒకసారి మనం మళ్ళీ ప్రజల దగ్గర ఒకసారి మైక్ ఇస్తే ఒక మాట మీ అందరికి ఇస్తాను, కానీ ఒకసారి అయితే నా మాట వినండి. రోజు మనం టీవీలో చూస్తుంటాం చట్టసభల్లో ప్రజాప్రతినిధులు ఎలా చేస్తున్నారు చూసి, ఒక మాట సార్ ప్లీజ్ సైలెన్స్, నవ్వుతూ ఉంటాం, అనవసరంగా కోపంకి వస్తూ ఉంటాం, వీళ్ళందరూ ఇల్లే మాట్లాడుతున్నారని. కనీసం మన దగ్గరకు వచ్చిన అవకాశంలో ఉన్నా మళ్ళీ ప్రభుత్వాన్ని విమర్శించడం, ప్రభుత్వాన్ని పొగడం, ఈ పనులు పక్కన పెట్టేసి ఏం కావాలి ఏం చేస్తారు అది కొంచెం దయచేసి అది చెప్పండి. మీరు మళ్ళీ ప్రజల దగ్గరికే వస్తున్నాను. అమ్మాయి సార్ ఆడాలి ఎవరైనా ఒకసారి రైట్. అందరికీ నమస్కారం అండి. అందరికైతే మళ్ళీ విజ్ఞప్తి అండి, దయచేసి అలా మాత్రం చేయకండి, పొగడ్తలు విమర్శలతో మాత్రం పని కానించకండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు మధుబాబు చికిలే, ప్రజాస్వామ్య పరిరక్షణ వేదిక కుత్బుల్లాపూర్లో చేస్తుంటామండి. అయితే ఈ సమస్య అనేది ఈరోజు మన కళ్ళ ముందే చూస్తున్నాం. భయ ఒక్క మాట, ఏదైతే అంటున్నారో ప్రశ్నలు ఒకవేళ ఉంటే ఆ ప్రశ్నలు అడిగేసి ఇక్కడ పెట్టండి, లేదా మీ దగ్గర పరిష్కారాలు ఉంటే అవి సూచించి కూర్చోండి. విల్ రైజ్ ఇష్యూస్ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థానిక సంస్థలు అనగా 74th and 73rd కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ప్రకారంగా పార్టీలకు, వీటి ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా
జిహెచ్ఎంసీలో ఇన్వాల్వ్మెంట్ లేదు, ఉండకూడదు. కానీ ఈరోజు దరిద్రం ఏమిటంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేస్తోంది. ఎన్నుకోబడ్డ అంటే ఇప్పటివరకు చేసిన కార్పొరేటర్లు కానివ్వండి, రేపొద్దుట ఎన్నుకోబడ్డ కార్పొరేటర్లు కానివ్వండి, ఈ విషయం పైన ఒకటి దృష్టి సారించాలి. గతసారి జరిగిన తప్పేమిటంటే ఏరియా సభ అండ్ వార్డ్ కమిటీ మెంబర్లని చట్ట ప్రకారంగా చేశారు, కానీ వాళ్ళని కొరలు బీకేశారండి పాముగా. ఎవరంటే స్థానిక కార్పొరేటర్లే. ఈ వార్డ్ కమిటీ మెంబర్స్కి, ఏరియా సభకి మెంబర్స్కి అవకాశం ఇవ్వలేదు, కానీ చట్ట ప్రకారంగా అది కూడా చేయాలి. హైదరాబాద్ జిహెచ్ఎంసీ అంటున్నాం, ఇప్పటికి కూడా ఓపెన్ డెఫెకేషన్ అనే ప్రాబ్లం ఉంది. ఓకే, దాని గురించి కూడా ఒకటి చేయాల్సింది సార్. అలాగే హౌస్ ట్యాక్సెస్ మనం ఏదైతే కలెక్ట్ చేస్తుంటామో మీరు చూసి ఉండొచ్చు, సెస్ 2% సెస్ అని ఉంది. దాని ప్రకారంగా అది ఎడ్యుకేషన్ సెస్ అండి. లైబ్రరీస్ పెట్టాలా, ఎన్ని ఉన్నాయి అని ఆలోచిస్తే మాత్రం ఆ డబ్బు ఏమవుతుందంటే జిల్లా గ్రంథాలయ సంస్థ ఇప్పుడు కుత్బుల్లాపూర్ కానివ్వండి, కుక్కట్పల్లి కానివ్వండి, రంగారెడ్డి జిల్లాకి వెళ్ళాల్సి వస్తుంది లైబ్రరీ కోసం. అక్కడ వాళ్ళు ఏమంటారంటే జిహెచ్ఎంసీకి అడిగితే నువ్వు అక్కడ పంపించామంటారు, అక్కడి నుంచేమో ఇంకా ఏం కాలేదంటాను. కొన్ని లక్షల రూపాయలు ల్యాబ్స్ అవుతున్నాయి. ఉన్న వాటిని సద్వినియోగం చేసుకుంటే మంచిది, కానీ ఇదే జరుగుతుందండి. ఎవరు కూడా అందరూ ఒకే తాను మొక్కలు, ఈ పార్టీ లేదు ఆ పార్టీ లేదు, వాళ్ళు కొట్టుకొని మనకు అవకాశం ఇవ్వట్లేదు. దయచేసి ప్రజలుగా ఇది దృష్టిలో పెట్టుకొని మన సమస్యల్ని లేవనెత్తండి. అండి. అంటే ఒకసారి సార్ అందరికీ నమస్కారం చెప్తున్నారు సార్. మీకు ఒక మాట, నా మాట ఒకసారి వినండి. సమస్యలు మీరు క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాం. మీరు ప్రశ్న అడుగుతాండి మరి. అంటే ఉండండి ఒక నేను చెప్పింది కదా, వాయిస్ ఆఫ్ హైదరాబాద్ తరఫు నుంచి ధన్యవాదాలతో. ఎగ్జాక్ట్లీ, ఆయనకి మీరు ఏమైనా సమాధానం ఇవ్వగలిగితే అది బాగుంటుంది. సమాధానం కదా సార్, ఇప్పుడు అయిపోయింది. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ఎండి వారికి ధన్యవాదాలు తెలుపుతూ. రైట్ అండి. యాక్చువల్గా 18 నెలల పరిపాలనలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మా అక్కయ్య గారు వాటర్ సమస్య అడిగారు, నేను బీజేపీ వాడిగా చెప్పేది. ఇక్కడ ఉన్న ప్రభుత్వం ఏంటి? టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇవాళ మెట్రో రైలు చూస్తుంటే 24 గంటలు నల్లాలు ప్రవహిస్తున్నాయి, మేము మాత్రం 5 రోజులకు నీళ్లు చల్లుకుంటున్నాం, కేటీఆర్ చల్లుకున్నట్టుగా. దానికి సమాధానం మీరు చెప్పాలి. ఎప్పుడు నీళ్ళు వస్తాయి? పత్రికాముఖంగా పలానా షెడ్యూల్ హౌసింగ్ బోర్డులో ఈ రోజున ఈ టైం వస్తుంది. రైట్, ఇప్పుడు ఒక మాట, మీరు షెడ్యూల్ లేదు, షెడ్యూల్ ప్రకారం ఇవ్వాలి. రోడ్లు దయచేసి మీరు ఆపండి ఒక నిమిషం. మీకు ఇప్పుడు మళ్ళీ పబ్లిక్ నుంచి తీసుకుందాం. ఇంకా సార్ వస్తాను, మీరు మాట్లాడండి. సభకు నమస్కారం సార్. సభాధ్యక్షుల స్థానంలో మీరు మాట్లాడితే కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది, ప్లీజ్. దయచేసి సమాధానం ఇక్కడ ఎవరు చెప్తారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఎవరు అడుగుతున్నారో ఎవరు సమాధానం చెప్తున్నారో ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ లేదు. ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ చేయండి దయచేసి. మేము ప్రశ్నలు ఇక్కడ అడిగే వాళ్ళు ఉంటే సమాధానాలు చెప్పే వాళ్ళు చెప్పండి, సమాధానానికి ఆన్సర్ టు క్వశ్చన్ ఒకటి చెప్పండి దయచేసి. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి మాట్లాడమని చెప్పారు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ హెచ్ఎండి వారికి. నా పేరు వీరమల కేశవరావు, ఐఎమ్ అడ్వకేట్, ఆల్సో బీసీ సంక్షేమ సంఘం కుకట్పల్లి సర్కిల్ ప్రెసిడెంట్. ఐఎమ్ ఆల్సో బీజేపీ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సెల్ కన్వీనర్. సార్ నేను ఇక్కడ పార్టీ తరఫున మాట్లాడలేదు, జస్ట్ పబ్లిక్లో బీసీల తరఫున మాట్లాడదు, ఎందుకంటే మా పార్టీ వాళ్ళు చాలా మంది మాట్లాడారు కాబట్టి. ఓకే, మీరు అభివృద్ధి గురించి మాట్లాడారు, ఓట్లు ఏమని తెలంగాణ గవర్నమెంట్ అడుగుతుంది, ప్రభుత్వం అని అడుగుతాం. ఇక్కడ తెలంగాణ పార్టీ వాళ్ళు ఆవేశపడకూడదు, ఎందుకంటే ప్రభుత్వాన్ని అడుగుతారు ఏ క్వశ్చన్ అడిగినా. అది మాట్లాడండి అంతే. ప్రశ్న ఏంటి లేదు, పరిష్కారం ఉంటే అది చెప్పండి అంతే. లేదు, దయచేసి ఏంటంటే అభివృద్ధితో అడుగుతున్నారు. ఇక్కడ కుకట్పల్లి సర్కిల్లో, దయచేసి సైలెన్స్. కుకట్పల్లి సర్కిల్లో ఈ వచ్చిన తెలంగాణ ప్రభుత్వంలో బీసీలకు హాస్టల్ ఏమైనా సమకూర్చారా? ఒక్కటి కూడా రాలేదు. కూకట్పల్లి బాలికా హాస్టల్ కిరాయి కొంపల్లే ఉంది, గవర్నమెంట్ ఇంతవరకు అలాట్ చేయలేదు. రెండవది, బీసీ రిజర్వేషన్ లో 50% రిజర్వేషన్ ఉంటే తప్పుల తడక రిపోర్ట్ ఇచ్చారు, దాని మీద సమాధానం రాలేదు. డీలిమిటేషన్ లో ఇక్కడ ఉన్న వార్డును, ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది ఏదైతే వార్డు ఉందో ఇది 5-6 ఆల్విన్ కాలనీలకు రావాలి. దీని బైఫర్కేషన్ లో దీని ఒక ₹3 కావాల్సిన తీరుగా తీసి 5-6 నెలల్లో కలిపారు. ఇక్కడున్న పోలీస్ స్టేషన్ ఎక్కడుందా అంటే కూకట్పల్లిలో పోలీస్ స్టేషన్లో ఉంది. సామాన్యుడికి పోలీస్ స్టేషన్ ఎక్కడ తెలుస్తుందండి? కూకట్పల్లి మేము ఉండేది ఇక్కడ, హౌసింగ్ బోర్డ్ పోలీస్ స్టేషన్ అక్కడ ఉంటుంది, మాకుంటే మాకు జ్యుడిక్షన్ వచ్చి కూకట్పల్లి వస్తుంది. అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో మార్పులు తీసుకొచ్చారా? రెండవది, మీరు వాటర్ గురించి కానీ అన్నిటి కానీ హైవేల గురించి రోజు అన్ని మ్యాప్లు వేస్తున్నారు. నేను అక్కడ 2% వర్షం పడితే కనుక మన దగ్గర ఎక్కడ నీళ్ళు అక్కడే వాళ్తుంటాయండి.
రైట్ నేను ఇక్కడ స్మార్ట్ సిటీ కావాలంటే మనకు గతంలో ఇప్పుడు చెన్నైలో చూసాం ఎంత వర్షపాతం పడ్డది. అదే. 99% ఓకే, వర్షపాతం పరిస్థితి బాంబేలో అందరికీ తెలుసు. చెప్పండి 2% వాటర్ పడితే మనకు నీళ్లు మొత్తం రోడ్లు జలమని వరదలుగా మారిపోతున్నాయి, చెరువులుగా మారిపోతున్నాయి. దాని గురించి ఎప్పుడు ఏ యాక్షన్ తీసుకోలేదు. చంద్రబాబు నాయుడు కొత్త సీఎం అయినప్పుడు దాని గురించి మాట్లాడారు, ఇంతవరకు కూడా ఇంప్లిమెంట్ జరగలేదు. స్మార్ట్ సిటీస్ కావాలంటే ఏ విధంగా అవుతాయి, హైదరాబాద్ డెవలప్మెంట్ కావాలంటే ఏ విధంగా అవుతాయి? మీరు రోడ్స్ లో ఎక్కడి నుంచి నీళ్లు పోవడానికి మనం చేశారా? సో రోడ్స్ డెవలప్ చేయాలంటారా, గుంతల రోడ్లు పూర్తి చేయాలంటారు. సార్ ఇక్కడ బస్ స్టాండ్ ఉంది సార్, జేపీ గారు సీఎం ఉన్నప్పుడు నేను ఒకసారి అడిగాను, ఇక్కడ బస్ స్టాండ్ నిర్మాణం చేయాలని సార్. పద్మావతి ప్లాజా దగ్గర బస్ స్టాండ్ రాత్రి ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది. ప్రతి వాళ్ళు రోడ్డు మీద ప్రైవేట్ వాళ్ళకి ఎక్కడ ప్లేస్ ఇవ్వలేదు. భాగ్యనగర్ కాదు ఇదే ప్లేస్ లో ఆటోస్ కు స్టాండ్ లేదు. ఇవన్నీ మామూలు చిన్న చిన్న సమస్యలే, మీరు పెద్ద పెద్ద సమస్యలు చేయకండి. మామూలు సమస్యలు పాదాచారులకు ఎక్కడ స్థలాలు ఉన్నాయా, ఏవైనా మీరు కల్పించారా? రోడ్డు మీద అమ్మే వాళ్ళకి ఎక్కడ మీరు ప్లేస్ చూపించారా? ఇవి ఏమి చేయకుండా ఇవి కార్పొరేషన్ ఎలక్షన్ అండి. మేము ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్స్ కావండి. సామాన్యులకు కావాల్సిన ఎమ్యూనిటీస్ కల్పించడమే. సామాన్యుడికి కల్పించాల్సినవి వాళ్ళకు కావాల్సిన ప్రతి జాగాలో ఒక స్థలం కేటాయించండి. అంగడి జరుపుతున్నారు, ప్రతి రోజు ఎక్కడో అంగడి జరుగుతుంది. నేను ఆర్మీ కాలనీ వెళ్ళాను, రోడ్డు మీద అంగడి జరుగుతుందండి. బస్సు ఏ విధంగా పోతుంది, ఆటో విధంగా పోతుంది, బండి ఏ విధంగా నడుస్తుంది. వాడేమైనా తల్లి తీసుకుంటే ఎవరిని రెస్పాన్సిబుల్ ఉంటాడు. దయచేసి ఇవన్నీ ఎమ్యూనిటీస్ కల్పించాలని కోరుతున్నాం. రైట్. సార్ ప్లీజ్. ఇప్పటిదాకా స్త్రీలు అసలు మాట్లాడిందే లేదు. ఎవరైనా అమ్మ మాట్లాడే వాళ్ళు ఉంటే కొంచెం ఏంటమ్మా మీ సమస్య ఏంటో చెప్పేసి మీరు ఏం కావాలనుకుంటున్నారో ఒక 2 మాటల్లోనే వెంటనే మళ్ళీ ఎవరైనా మాట్లాడుంటే ఈజీగా మైక్ తీసుకొచ్చి మాట్లాడచ్చు. దయచేసి క్లుప్తంగా. ఒక్క నిమిషం అన్నా. లేదు వాళ్ళకి ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళే మొత్తం వాళ్ళే మాట్లాడతారు. ఇప్పుడు 4 మాట్లాడిన తర్వాత వాళ్ళు సమాధానాలు చెప్తారు. అది రైట్ అమ్మా, మాట్లాడండి మీరు. ఒక్క నిమిషం. ఈ వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ప్రోగ్రామ్ ఈ హెచ్ఎంటీవీ వారు పెట్టారు, ధన్యవాదాలు. కాకపోతే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, మీరు దేని పర్పస్ పెట్టారు అది నెరవేరట్లేదు. అది కాకుండా ఏదో ఇప్పుడు పార్టీలో టీఆర్ఎస్ ఉన్నట్టు, టీడీపీ, కాంగ్రెస్ వాటి గురించి వచ్చాడా? ప్రజల సమస్య మొదటి నుంచి మేము చెప్తున్నది అదేనండి. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి. మీరు చెప్పాలి, మనకి ప్రజల సమస్య తీర్చాలి మనం. రైట్, చెప్పండి మీరు. నేను గతంలో 5.5 కార్పొరేటర్ ఉండేది. కార్పొరేటర్ ఉండగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. రైట్. ఎక్కడున్న వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తా. ఇక్కడున్న మన వాళ్ళు ఇందాక హైటెన్షన్ రోడ్స్ గురించి మన వారు చెప్పారు. హైటెన్షన్ రోడ్ గురించి ఫస్ట్ నేను కార్పొరేటర్ అయినాక హైటెన్షన్ రోడ్ మీదే ఫైట్ చేయడం జరిగింది. దాని మీద వర్కౌట్ చేసి ఒకటి మియాపూర్ టు ఎల్లంబొండ వరకు క్లియర్ చేయడం జరిగింది. రెండోది ఋషి కాలేజ్ ఉంది, దాని గురించి చేయడం జరిగితే అది కోర్టులో పెండింగ్ జరగడం జరిగింది. దాని మీద మేము ఫస్ట్ నుంచి కూడా ఫైట్ చేస్తూ వచ్చాం. ఓకే. అదేవిధంగా ఇందాక కార్పొరేటర్ వ్యవస్థ గురించి మన బ్రదర్ మాట్లాడారు ఒకరు. ఇది వార్డు వ్యవస్థని నిర్వహణ చేశారండి. అది యాక్చువల్గా వార్డు వ్యవస్థ అనేది కార్పొరేటర్కి ఒక మేయర్ టైపు. వార్డు వ్యవస్థని డెవలప్ చేస్తే ఒక వార్డుకి కార్పొరేటర్కి ఒక సెక్రటరీ ఉంటాడు, ఒక మెంబర్స్ ఉంటారు. ఎట్లయితే మేయర్ ఉన్నాడో మేయర్, మెంబర్స్, కార్పొరేటర్స్ ఉన్నారు. వార్డు వ్యవస్థ అట్లాంటిది. దాన్ని గవర్నమెంట్ ఏం చేసిందంటే నిర్వీర్యం చేసింది. గవర్నమెంట్ చేసింది నామక వ్యవస్థ పెట్టేసి వార్డు వ్యవస్థని దాన్ని వదిలేసింది. యాక్చువల్గా ఒక డిప్యూటీ కమిషనర్ రేంజ్, ఒక ఏఈ డి రేంజ్ అతను సెక్రటరీకి ఉంటాడు కార్పొరేటర్కి. ఒక వార్డు ఆఫీస్ ఉండేది, అక్కడి నుంచే పరిపాలన జరగాలి. వార్డు మెంబర్సు, వార్డు ఎవరైతే కార్పొరేటర్ ఉన్నారో అధ్యక్షన పరిపాలన జరగాలి. అలాంటిది జరగకుండా గవర్నమెంట్ నిర్వహణ చేసి ఉట్టి ఏదో వ్యవస్థ పెట్టేసి అట్లా. రైట్, థ్యాంక్ యూ అమ్మా. వాయిస్ ఆఫ్ హైదరాబాద్ హెచ్ఎంటీవీ వాళ్ళకు ధన్యవాదాలు. ఇంత మంచి ప్రోగ్రామ్ చేస్తున్నారని మేము చాలా మంది కూడా మహిళలకు చెప్పేదాన్ని. కొంచెం మాకు ఇన్ఫర్మేషన్ లేట్ రావడం వల్ల ఒక 4 రాగలిగాం. ఏంటంటే సమస్యలు ఎల్ఐజీ ఫ్లాట్ లో, మేము కేపీహెచ్బి ఎల్ఐజీ ఫ్లాట్లలో మేము ఉంటున్నాం. 3rd phase లో ఎల్ఐజీ ఫ్లాట్లు ఉండేది ఇరుకిరుకు. అందులో సీసీ రోడ్లు మధ్యలో సీసీ రోడ్డు మీదకి డ్రైనేజీ సమస్యలు, మెయిన్ మ్యాల్ హోళ్ళు నిండిపోయి ఆ సీసీ రోడ్లు నిండిపోతుంటాయి. ఈ ఇల్లు అక్కడ వెళ్ళాలంటే వాటిలకే దాటుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. మున్సిపల్ సిబ్బంది అసలు వాళ్ళు ఇప్పుడు శానిటేషన్ హెడ్ ఉంటారు, వాళ్ళ కింద వర్కర్స్ ఉంటారు, ఊడ్చే వాళ్ళు ఉంటారు, ఎన్నో రకాలుగా ఉంటారు. కానీ ఎల్ఐజీలో ఏ మెట్టు కింద చూసినా చెత్తే ఉంటుంది. డ్రైనేజ్ నీళ్లు నిండి
ఆ రోడ్ల మీద వెళ్ళి అవి తొక్కుకుంటూ వెళ్ళి పూజలు చేసుకొని ఒక గుడికి వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరంగా ఉంది. Okay. మా ఎల్ఐజీ ఫ్లాట్లకు ఒక్కటి మాకేందంటే మేము ఉన్నది సృజన మాల్లో ఉన్నాం, సినీ పోలీస్ ఉన్నాయి చుట్టూ, స్పెన్సర్స్ ఉన్నాయి, బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు ఉన్నాయి, అన్ని అఫీషియల్ ఏరియాలు. మా ఎల్ఐజీ ఫ్లాట్లకు ఎవరు వచ్చినా ఎవరు పదవి పొందినా కూడా ఎందుకు డెవలప్ చేయరు అనేది నేను ఒకటి అడుగుతున్నానని హెచ్ఎం టీవీ వాళ్ళను. రైట్ అండి, అది నా కోరిక అండి. ఎల్ఐజీ ఫ్లాట్ల మీద కొద్దిగా దృష్టి పెట్టండి, రేపు ఎలక్షన్ ఎవరు వచ్చినా కూడా. ఓకే సరే అమ్మా. సార్ మీరు ఎవరైనా ఇప్పుడు ఆమె ఎల్ఐజీ ఫ్లాట్ల గురించి మాట్లాడారు, అడిగారు సార్, ఎవరైనా ఆన్సర్ చెప్పేవాళ్ళు అంతే, ఆ అడిగిన ప్రశ్నకు తగ్గట్టు సమాధానం చెప్పండి సార్. రైట్ సరే అవి మాట్లాడుతా, మీరు చెప్పండి అమ్మా. చెప్పండి అమ్మా. కేపీహెచ్బి గురించి మాట్లాడారు. ఇది హెచ్ఎంటీవీ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి శుభాకాంక్షలు. అలాగే అందరినీ గుర్తుపని అన్ని పార్టీల తరఫున మాట్లాడుతున్నారు. కేపీహెచ్బి గురించి సమస్య వచ్చింది. కార్పొరేటర్ పదవి అయిపోయిన తర్వాత 1 year అయిపోయింది. కార్పొరేటర్గా మేము ఉన్నప్పుడు రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, శానిటేషన్ కానీ ఏదైనా సరే ఎప్పటికప్పుడు జయప్రకాష్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత కృష్ణారావు గారు వచ్చారు. కానీ ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు కార్పొరేటర్ సమస్యలు అయిపోయిన తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. హౌసింగ్ బోర్డు వాళ్ళు ఎల్ఐజీ ప్లాట్స్ అప్పుడు చిన్నగా ఇచ్చారు, అది ఇప్పుడు ఎవరు వచ్చినా ఏమీ చేసేది లేదు. కానీ దాని వలన శానిటేషన్ కానీ, రోడ్లు కానీ అన్నీ క్లియర్గా మేము ఉన్నప్పుడు అన్నీ వేయించడం జరిగింది. ఫస్ట్ శానిటేషన్ చేసాము, డ్రైనేజీలు వేసాము, తర్వాత రోడ్లు వేసాము. ఇలా అన్ని సమస్యలకి మేము పరిష్కారం చూపించాం. మేము కార్పొరేటర్గా ఉన్నప్పుడు ఏ పార్టీ అని కానీ, ఎవరు వచ్చినా సరే, కాంగ్రెస్ అని కానీ, టీఆర్ఎస్ కానీ, వివిధ పార్టీలు ఏదైనా కానీ అమ్మా ఒక మాట అన్న, మీరు కూడా ఒకసారి ఆగాలి అనే. నేను మీకు మళ్ళీ ఎగ్జాక్ట్లీ మీకు నేను మైక్ ఇస్తాను, మైక్ ఇస్తాను, మీరు ఆ మాట మాట్లాడవచ్చు. నేను మీకు మైక్ ఇస్తాను, మీరు అప్పుడు అడగండి. లేదు అమ్మా రైట్ అమ్మా ఆగండి అమ్మా, వద్దు మీరు కూర్చోండి అమ్మా ప్లీజ్ కూల్ అండి. తమ్ముడు మాట్లాడుతున్నాడు, నేను పార్టీలకే అతీతంగా ఉన్నాను. నేను చూసుకుంటా అమ్మా మీరు దయచేసి కూర్చోండి భయ్యా, మీరు ఒకసారి కూర్చోండి. రైట్ మీరు కూర్చోండి. నేను మీకు ఇస్తాను, నేను మీకు ఇచ్చినప్పుడు మీరు మాట్లాడాలి. రైట్ భయ్యా మీరు కూర్చోండి, నేను మైక్ ఇస్తాను. అమ్మా ప్లీజ్ ఓకే అమ్మా కూర్చోండి, నేను చెప్తాను. ప్లీజ్ మీరు కూర్చోండి. ఏమండి మీరు కూర్చోండి. అమ్మా ఒక మాట మీకు నేను చెప్తున్నాను, ప్లీజ్. ఈ గొడవలు ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. మాట్లాడుతున్నాడు, ఒక నిమిషం. నేను ఒక మాట అమ్మా, మీరు ఆయనకు సమాధానం ఇచ్చారంటే మళ్ళీ ఎవరో పెడితే మళ్ళీ సమాధానం ఇవ్వాల్సి వస్తుంది. ఒక మాట, ముందు ప్రజలైతే అమ్మ అయితే ఒక క్వశ్చన్ అడిగింది, మీరు దానికి మీరు సమాధానం చెప్పండి. అమ్మా సైలెన్స్ అమ్మా. రైట్ అదే చెప్తున్నారు, దానికి సమాధానం ఇవ్వండి. ఏంటండి ఏం రాజకీయ నాయకులు ప్రజల సమస్యలు తెలుసుకోనోళ్ళు. టీఆర్ఎస్ వాళ్ళు ఖాళీ ఓటింగ్ అయినా, అది గోదావరి నీళ్లు తీసుకొచ్చింది మా వల్లనే. 8 సంవత్సరాలు మేము కష్టపడి ఆ నీళ్లు మా వల్లే. ఫోటో వల్లనే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి చెప్పే బాధ్యత ఉంటది. చెప్తా ఎన్ని విమర్శలు వస్తున్నాయి, గవర్నమెంట్ కోసం చెప్పే బాధ్యత మాకున్నది. మీరు ఖాళీ మా వల్లనే, హైదరాబాద్ డెవలప్ అయింది మా వల్లనే. ప్లీజ్ ఒక్కసారి మీరు మీరు ఖాళీ హోర్డింగ్ సమస్యలు బాబు, సమస్యలు
సమస్యలు వ్యక్తిగత విమర్శలకు ఓం బైసాబ్ సమస్యలు పార్టీ గురించి వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా సమస్యలు ఉన్నాయా లేదా అసలు? రైట్ రైట్, మీరు కూర్చోండి. హలో లేదండి, ఒక హలో అమ్మా మీ దగ్గరికి వస్తాను. మీ దగ్గర నేను వస్తాను కానీ ఇది వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కొట్లాట హైదరాబాద్ చెప్పండి ముందు. నాయకులే వాళ్ళని ఒకసారి మాట్లాడిస్తే దానికి మీరు చెప్తే బాగుంటుంది. ఇది వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కొట్లాట హైదరాబాద్ చెప్పండి ముందు. అమ్మ మీరు కూర్చోండి, మీరు కంట్రోల్ చేయండి ముందు. మీరు 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 కూర్చోండి, నేను మాట్లాడిస్తాను. అమ్మ మీకే ఇస్తాను. స్టేజ్ మీద ఉన్న నాయకులు మాట్లాడితే ఇంకా ఎవరు జవాబులు చెప్తారు? సమాధానం చెప్పాల్సింది ఎవరు? ఎవరు సమాధానం చెప్తారు? ప్లీజ్ ఎవరు సమాధానం చెప్తారండి? సమాధానం ఎవరు చెప్తారు? ఒక నిమిషం ఇది వాయిస్ ఆఫ్ హైదరాబాద్ కొట్లాట హైదరాబాద్ చెప్పండి ముందు. ఒక నిమిషం మా సమస్య చెప్పాలి. ఒక్క నిమిషం భయ, నేను మీకు ఇస్తాను. దయచేసి మేడం ఒక్క నిమిషం ఆగండి. దయచేసి ఇవ్వకండి కొంచెం కాస్త సమావేశాన్ని కొంచెం ఎంత ఉందా సార్? మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి ఒకసారి మీరు మాట్లాడింది కదా, కూర్చోండి. మీరు మాట్లాడింది కదా, మీరు మాట్లాడింది కదా, మీరు మాట్లాడి మీరు ఒకసారి కూర్చోండి. మీరు కూర్చోండి. ఒక మాట మీ అందరికి సార్ సార్ ప్లీజ్ ఒక మాట మమ్మల్ని మాట్లాడివ్వండి కనీసం. ఇక్కడ ఒక్కసారి గుర్తుంచుకోండి, ఎవరైనా అమ్మా మీరు కూర్చోండి, అమ్మా సైలెన్స్ అమ్మా, మీరు కూర్చోండి సార్, మీరు కూర్చోండి. హలో ఈ కూర్చున్న ప్రజలకైనా ఒక విజ్ఞప్తి సార్ హలో ఒక మాట అమ్మా ప్లీజ్ సైలెన్స్ అమ్మా. మీరు దయచేసి ప్లీజ్ భయ్యా ఒక్క నిమిషం సైలెన్స్ అమ్మ ఒక్క నిమిషం భయ్యా. మీరు హలో దయచేసి ప్లీజ్ ఒక నిమిషం వినాలి. బైసాబ్ కాంగ్రెస్ బైసాబ్ ఒక నిమిషం వినాలి. మీరు ఒక నిమిషం వినండి దయచేసి. వినండి, మనము ప్రజల కోసం నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది. ప్రజా సమస్యల్ని బయటికి తేవాలి. నాయకులు ఒకరికొకరు పోట్లాడుకుంటుంటే అది కామన్, అది మన అందరికి తెలిసిందే. వాళ్ళ ప్రచారం కోసమో దానికోసమో పోట్లాడుకోవడం అనేది సహజం. ఇది మీరు దాన్ని దృష్టిలో పెట్టుకోకండి. వాళ్ళు చేసే కార్యక్రమం వాళ్ళు చేస్తారు. ఇది ప్రజల కోసం నిర్వహిస్తున్నాం. ప్రజలు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే నేపథ్యంలో కొంత గొడవ ఉంటుంది అని ఏం అభ్యంతరం లేదు. దయచేసి సంయమనం పాటించాలి. మనకి కొద్దిసేపట్లో మనం ఈ కార్యక్రమాన్ని కూడా ముగించుకుంటాం కాబట్టి ప్రజల నుంచి ఎక్కువగా మేము ప్రజలు కోరుతాను, వాళ్ళు మాట్లాడితే కోరుతాను. చెప్పండి బై సాబ్. సార్, నా పేరు కృష్ణారావు, జయనగర్ కాలనీ సెక్రటరీ. ఇప్పుడు మా కాలనీ సమస్యని వాయిస్ ఆఫ్ హైదరాబాద్ ద్వారా, అది ఎవరైతే ఇప్పుడు రూలింగ్లో ఉన్న పార్టీ ద్వారా ఆ సమస్య పరిష్కారం అవుతుంది ఇప్పటికైనా అని చెప్పేసి మీ ద్వారా మేము తెలియజేసుకుంటానికి ఇక్కడికి వచ్చాం. కానీ ఈ కొట్లాటలో నుండి గొడవలు చేయడానికి చెప్తున్న సమస్య చెప్తున్నా కాబట్టి మీ ద్వారా అయినా సరే ఆ సమస్యని ఇప్పుడున్న గవర్నమెంట్కి తెలియజేయాల్సిందిగా మేము కోరుతున్నాం. మా కాలనీలో ఉన్నటువంటి ముఖ్యమైన సమస్య, మా కాలనీ ఆనుకుని ఎల్లమ్మ చెరువు ఉంది. మనం ఇప్పుడు చాలామంది సోదరులు సోదరీమణులు అనేక మంది నీరు 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 అని చెప్పేసి నీటి గురించి చాలా విషయాలు చెప్పారు. మన హైదరాబాద్లో 6,000 చెరువులు ఉన్నాయి, కుంటలు ఉన్నాయి. అది ఆ చెరువు గురించి చెప్పాలంటే ఇది చెప్పాలి. ఆ చెరువుల్ని మనం పరిరక్షించుకుంటే ఈ నీటి సమస్య కొంతవరకైనా మనకు తీరుతుంది. అలా మా చెరువుని మేము పరిరక్షించుకోవడానికి 2002 నుంచి ప్రయత్నాలు చేస్తున్నాం. మేము సోల్ ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ చెరువుని పరిరక్షించుకుంటూ వస్తున్నాం. ఈ చెరువు ల్యాండ్ గ్రాపర్స్, అధికారులు, నాయకుల వల్ల ఈ చెరువుల్ని ఇంకా మనం కంప్లీట్ పరిరక్షించుకోలేకపోతున్నాము. ఈ మధ్య కూడా ఈ చెరువుకి ₹1 కోటి శాంక్షన్ చేశారు. కానీ అవి పనులు పూర్తి కావటం లేదు, శాంక్షన్ల వరకే పరిమితం అయిపోతున్నాయి. కాబట్టి చెరువుల చుట్టూతా కట్టవేయటం, చెరువుల్ని పరిరక్షించుకోవటం, ఆ చెరువులని భూ కబ్జాదారుల నుంచి కాపాడాలి. ఈ చెరువుల్లో మురికి నీరు, చుట్టూతా ఉన్న మురికి నీరు రాకుండా చెయ్యాలి. అలా చేయగలుగుతారని చెప్పేసి మీ ద్వారా గవర్నమెంట్ మీరు ఎలా మీ ద్వారా మేము అందిస్తున్నాం ఈ వార్త. పరిష్కారం కావాలి మాకు. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నమస్కారం.
చాలా 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 చెప్పేశారు. లేడీస్ అంతా కూడా చాలా గొడవలకి కూడా లేచిపోతున్నారు. ఒక్కటే ఒక విషయం అడుగుతున్నాను. హెచ్ఎంటీఎల్స్ ప్రక్కన శ్రీరామ్ నగర్ వేకర్ సెక్షన్ నుంచి నేను వచ్చాను. మేము కూడా చాలామందిని సపోర్ట్ చేసి అలసిపోయి ఇంత దూరం రావాల్సి వచ్చింది. దయచేసి ఒక్కసారి వినండి. 500 పైగా ఒక ఇళ్ళులున్న ఒక వేకర్ సెక్షన్లో ఒకటే ఒక బోర్ శాంక్షన్ చేశారు. ఒకటే ఒక బోర్ శాంక్షన్ చేసి ఒకటే ఒక లైన్కి కనెక్షన్ ఇచ్చారు. ఆ ఒకటే ఒక లైన్లో 3 ట్యాపులు పెట్టారు. ఉన్న వాళ్ళంతా ఏమైపోతారని నేను పెద్దవాళ్ళని అడుగుతున్నా. ఒకటి తర్వాత డ్రైనేజీలు లేవు. మా ఏరియాలో శ్రీరామ్ నగర్ బ్రిడ్జి దగ్గర ఒక గవర్నమెంట్ స్కూలు, ఆ స్కూల్కి ఆనుకొని డస్ట్బిన్ పెట్టారు. ఆ చెత్త అంటే మురికిలో నుంచి మేమందరం ఎంటర్ అయిపోయి వెళ్ళవలసింది. మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ పెట్టుకొని మరి మీరు అంటారు కొట్టేసేసుకుంటారు. అసలు వాటరు మా ఏరియాకి వాటర్ ఇస్తే అతను 10 డేస్కు ఒకసారి ఇడుస్తాడు. బతిమలాడుకుంటే అది కూడా బతిమలాడుకుంటే పెద్దల దగ్గరికి చాలాసార్లు వెళ్ళాం. ఏ ఒక్క పర్సన్ ఆ పెద్దలకి సపోర్ట్గా ఉంటాడో ఆ పర్సన్ మాత్రం చెప్తేనే చేస్తున్నారు మా ఏరియాలో. లేదంటే మేము వెళ్ళండి ఏం చేసుకుంటారో చేసుకోనని చెప్పేసి చెప్పిన రోజులున్నాయి. తిరిగి పెద్దల దగ్గరికి తిరిగి అలసిపోయిన రోజులున్నాయి. దయచేసి ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేస్తారు? ఓకే మాట్లాడమ్మా. పైన వేదిక పైన ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు మనకి. మీరు కూర్చోండి దయచేసి. ఇంకా నా పేరు పరశురామ్, అల్విన్ కాలనీ డివిజన్ నుంచి వచ్చాను. సర్వే నెంబర్ 57 శంషిగూడ ఎల్లమ్మబండ ప్రాంతానికి చెందినవాడిని. గత 30 సంవత్సరాల నుంచి మేము ఇక్కడ స్థిర నివాసం చేసుకుని ఉంటుంటే జిహెచ్ఎంసీ నుంచి మాకు ఇంటి నెంబర్లు కానీ ఇంటి ట్యాక్స్లు కానీ లేవు. ఇంత పెద్ద విస్తీర్ణంలో విస్తరించిన జిహెచ్ఎంసీలో దాదాపు 20 మందికి పైగా శానిటరీ ఇన్స్పెక్టర్ ఉండాల్సింది 3 ఉన్నారు. వేరే